చక్కని సీతమ్మ వినమెచ్చపురమునందు వెలసినవమ్మ అమ్మ ఎలసినవమ్మ. చెరుకూరి వారింట వినమెచ్చపురమందు మహాయోగినివై నీవు వెలసినవమ్మ. పేదవాళ్ళము మేమమ్మ నీ పూజ చేయగా వచ్చాము. చల్లని తల్లి సీతమ్మ తల్లి కాపాడమ్మా కరుణించమ్మా. చల్లని మాయమ్మ చక్కని సీతమ్మ వినమెచ్చపురమునందు వెలసినవమ్మ అమ్మ వెలసినవమ్మ. రమకోటి రాసిన మా తల్లివి నీవమ్మ. రమకోటి రాసిన మా తల్లివి నీవమ్మ. నీ భక్త జనులను దీవించరావమ్మ. నీ భక్త జనులను దీవించరావమ్మ. ప్రధాన ద్వారంతో పద్మాసన స్థితిలో కూర్చున్న అమ్మవారు శ్రీ 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 మహాయోగిని అమ్మవారు జన్మించిన అరుదైన ఊరు పెనుమత్స. కృష్ణా జిల్లా పవనముకుల మండలం కృష్ణాపురం. నాట్యానికి ప్రఖ్యాతిగాంచిన కూచిపూడికి మధ్యలో పచ్చని పంట పొలాలతో స్వాగతం పలికే ఊరు. ఈ అందమైన పల్లెటూరులో ఒక శతాబ్దం క్రితం ఒక బంగారు తల్లి చెరుకూరి వారింట రక్ష కల్పించమని తోబుట్టువులను అడిగి రక్ష కట్టే ఆడపడుచులతో పాటు నేను మీ అందరికీ రక్షగా ఉంటానని ప్రతినబూనిన ఆడపడుచు. శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజు 1920లో జన్మించిన ఆ మహాపర్వదినం. ఆ తల్లే సీతమ్మ. ఆ సీతమ్మ తల్లే ఎంతో ప్రాచాత్యమైన యోగ సాధన ద్వారా 2 పదుల వయసులోనే మహాయోగినిగా పెనుమత్స మహాయోగినిగా మా తల్లిగా పూజలు అందుకుంటున్న బంగారు తల్లి. ఈ శ్రావణ శుద్ధ పౌర్ణమికి జన్మించి 100 సంవత్సరాలైన సందర్భంగా ఆ మా తల్లికి ఒక చిన్న స్మరణ. చెరుకూరి బ్రహ్మయ్య శ్రీరామమ్మ దంపతులకు 4వ సంతానంగా జన్మించి 9వ ఏట వివాహమై తన 18వ ఏట రాచపుండు అనే క్యాన్సర్ లాంటి మహమ్మారి పాలిడపడి భర్తను కోల్పోయిన తల్లి పుట్టింటికి చేరిన జీవన పోరాటంలో సృష్టిలో దాగిన రహస్యాన్ని దైవాన్ని అన్వేషించే క్రమంలో ప్రథమ గురువు తండ్రి స్నేహితుడు అయినట్టి పూర్ణయ్య గారి ప్రోద్బలంతో యోగ సాధన మొదలిడి అతి చిన్న వయసులోనే యోగాలోని అనేక రీతులను ఔపాసన బట్టి తల్లిని పూర్ణయ్య గారు ఏలూరులోని ఒక ఆశ్రమం గురువు వద్దకు శిక్షణ కోసం తీసుకువెళ్ళగా ఆమెలోని ప్రతిభను గుర్తించి తనను మించిన సాధన ఉందని తెలుసుకొని ఆ ప్రతిభను క్షుద్ర శక్తులకు చూసి ఆమె యోగ సాధన భగ్నం చేయుటకు దుష్ట శక్తులను ప్రయోగించగా ఆమె తన తండ్రి గారి ఇంటి వద్ద భూషాణం అనే సాధనంలో తపస్సు చేస్తుండగా రాక్షసులు ఆమెపై పడి శరీరమంతా గాయాలు చేయగా రక్తపు దారులు వీధుల్లోకి ప్రవహించేవని ఆమె యోగ సాధనలో ఉండగా జనం తండోపతండాలుగా ఊర్ల నుంచి ఎడ్లబళ్లలో వచ్చేవారని ఈ జనసందోహంలో అమ్మవారి తపస్సుకు ఆటంకం కలగడమే కాక వచ్చే జనానికి స్థలం ఉండకపోవడంతో అమ్మవారిని కోరిక మేరకు యోగ సాధన కోసం తన పొలంలోని ఆలయం కట్టించమని తండ్రి గారిని కోరగా అక్కడ చిన్న చిన్న పాకలతో కుటీరాలు అమ్మవారి కోసం ఒక ఆశ్రమం నిర్మించారు. ధ్యానంలో ఉన్న అమ్మవారిని చూడడానికి వచ్చిన భక్తుల దర్శనార్థం అమ్మవారిని ప్రత్యేకంగా నిర్మించిన ఒక భవంతి పైభాగంలో కుర్చీలో కూర్చుండబెట్టి ఆ కుర్చీని నలువైపులా తిప్పుతూ అందరికీ దర్శన భాగ్యం కల్పించేవారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా నుండే కాక గుంటూరు జిల్లా నుండి కూడా భక్తులు ఎడ్లబండ్లపై వచ్చేవారని ఆ భక్తులలో సినీ నటి ఊర్వశి శారద గారి తల్లి కూడా వచ్చేవారని తల్లి జ్ఞాపకంగా ఒకసారి ఈ ఆశ్రమాన్ని శారద గారు తన మేనబావ పుట్టా జగన్మోహన్ రావు గారితో కలిసి సందర్శించడం జరిగింది. అయితే ఇలా తపస్సులో ఉన్న మహాయోగిని ఘోర తపస్సు చే 14 సంవత్సరాలు తపమాచరించి పాల్గొన అష్టమి నాడు యోగ నిద్రలో ఉండగా 3 రోజులు గడిచిన పిదప యోగ సమాధి అయ్యారని శరీరాన్ని విడిచి ఆత్మ దేవునితో కలిసి సృష్టి ధర్మాన్ని అన్వేషిస్తున్న సమయంలో అమ్మవారు జీవ సమాధి కావించబడ్డారు. కావున ఆ జీవ సమాధి నుండి ఓంకార శబ్దం ఇప్పటికీ వినిపిస్తుందని అందరూ చెప్తారు. జీవ సమాధి నుండి ఈ రోజుకి ధ్యానం చేస్తున్న ఆ తల్లికి ఊరంతా బిడ్డలే. హరిజన గిరిజన కులవృత్తుల
వారందరికీ ఆ తల్లి ఆడపడిచే. తన ఇంట ఏ శుభకార్యం జరిగినా మొదటి పసుపు కుంకుమలు ఆ తల్లికి సమర్పించి కానీ ఏ శుభకార్యం చేయరు. ప్రతి ఏడాది పాల్గొన్న పౌర్ణమి నాడు మొదలుకొని అష్టమి తిథి వరకు పూజలు అందుకొని 10 రోజులు ఆరాధనోత్సవాలు జరుపుతారు. కుటుంబ సభ్యులు ఇప్పటికీ జీవించే ఉన్న సోదరుడు వెంకటరత్నం గారు ఈ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. 10 రోజులు అన్నసంతర్పణ, భజన కార్యక్రమాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన పుట్టా జగన్మోహన్ రావు గారు కాంస విగ్రహం ద్వారపాలకునిగా మనకు దర్శనమిస్తుంది. ఎందరో దాతల సహకారంతో నిత్య కళ్యాణాలు జరుపుకున్నట్టుకు గాను కళ్యాణ మంటపం, అన్న సందర్పణ జరుపుకున్నట్టుకు నిర్మించిన భోజనశాల, అటు పక్కగా నిర్మించిన నాగేంద్రుని గుడి సాయంత్రం అయితే పున్నాగ పూల వాసనతో పరిమళం వెదజల్లుతూ ఉంటుంది. అంతరమంటపంలో అమ్మవారి జీవ సమాధి, ఉత్సవమూర్తులు, పద్మాసనంలో ఉన్న అమ్మవారి పాలరాతి విగ్రహం, అమ్మవారి కురులు పొడవైన జడ, ధరించిన పావుకోళ్ళు, అమ్మవారు రాసిన రామకోటి దర్శనమిస్తాయి. కృష్ణుని కొలువునకు గీతామందిరం, పసిపిల్లల బారసాల కోసం ఉయ్యల మంటపం, అక్షరాభ్యాసాల కోసం సరస్వతీ అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ బలిదానాలుండవు. ఆధ్యాత్మికతకు, యోగ సాధనకు ఉన్న అపురూప సాక్షాత్కారంగా అమ్మవారు కొలువై ఉన్నారు. రక్షాబంధన్ రోజున పుట్టిన తల్లి శతవసంతాలే కాక సహస్ర వసంతాలకైనా ఈ ఊరి ఇలవేల్పుగా మా తాతలు, మా తండ్రులు, మేము, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు కూడా తరతరాలకు తరగని గనిగా 1000 ఏళ్ళు నీ కీర్తి ప్రతిష్టలు మిన్నంటి ఉండాలని నిన్ను ఆరాధించే ఒక భక్తుడి ఆడబిడ్డగా, ఈ ఊరి ఆడపడుచుగా ఏదైనా కావాలంటే పాత రోజులు మళ్ళీ వస్తే బాగుండు అంటాం. అలాంటి అమ్మ చరిత్ర గల రోజులు మళ్ళీ రావాలని ఈ ఊరిని ఏకతాటిపై నడిపి నీ ఊరి బిడ్డలను మహా వ్యక్తులుగా ఎదిగేలా ఆశీర్వదించి శ్రమైక జీవులకు సాధించాల్సిన విజయాలకు దారి చూపి దగ్గరుండి నడిపించి మన ఊరు దేశాలలో పేరు ప్రఖ్యాతులు పొందేలా ఆశీర్వదించమని అమ్మ సీతమ్మ మా తల్లి మహాయోగిని నీ భక్తుల నిండు మనసుల నీరాజనం, శతవసంత మహోత్సవం, నేను నీకిచ్చే నీరాజనాలతో కూడిన వేడుకోలు